శూన్యమైన ఇంటి లోపల ప్రచండు అనేటువంటి వాడు ఉంటాడు. దానికి అనేక మంది, వేల మంది సంతాన ఉత్పత్తి అయి మహాభయంకరులై వానికి ఆకలి దప్పులతో పీడింపబడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళను ఎక్కడుంటారు? వేశ్యాగృహంలో. ఏ స్త్రీ అయితే పిల్లలు కనటానికి ఇష్టపడదో, నాకు పిల్లలు వద్దు అంటారో వాళ్ళ పట్టుకొని ఇది ఉంటుంది. ప్రసూతే కన్యకే ద్వేతు త్రీంసోర్బీజహారిణి. ఇక బీజహారిణి అనేటువంటి ఆమె అరూప, వాతరూప అనే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వాటి లోపల ఒకటి శుక్రంలో, ఒకటి శోణితో ఉండి సంతానం కాకుండా చేస్తుంది. చెప్పినాం కదా మొదలు. వానికి బీజాలు లేకుండా చేస్తుంది. ఈ విధంగా ఎవరైతే పురుషులను ద్వేషిస్తారో అటువంటి పురుషులకు అవస్థ కలిగిస్తుంది. ఇదంతా కూడా తామస సృష్టి. ఈ తామస సృష్టి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి చేయవలసినటువంటిది సత్కర్మాచరణ, ధర్మాచరణ. ఎవరైతే ధర్మాచరణ చేస్తారో వాళ్ళ దగ్గరికి ఈ తామస ప్రకృతులు రావు. ఏం చేయాలి? పుణ్యకార్యాలు అనేకంగా ఉన్నాయి. ఇంట్లో అన్నీ ఉంటాయి, దేవుడు ఉండడు. ఇప్పుడు అనేక మంది పెద్ద పెద్ద పట్టణాలలో, మహానగరాలలో ఇండ్లు కడుతున్నారు. మొన్నటిదాకా ఇళ్లలో దేవునికో గది ఉండేది. ఇప్పుడు మీరు ఏ ప్లాన్ చూడండి, దేవుని ఇల్లు ఉండదు, దేవునికి గది ఉండదు. అవసరం లేదు, తీసి అవతల వారేసాను. దేవుడు ఎందుకు ఇంపలే? దేవుడు లేకుంటే ఎవరుంటారు? ఇవి ఉంటాయి. ఇవే ఇప్పుడు చెప్పలేదా? దేవుడు లేకపోతే వీళ్ళు సాత్వికం, లేకపోతే తామసం ఉంటుంది. మనం రాజసులమే, మానవులంతా రాజస ప్రవృత్తి కలిగిన వాళ్ళే. సాత్వికం లేకపోతే రాజసం ఉంటుంది. కనుక సద్గుణాలను కలిగి ఉన్నటువంటి వాళ్లను ఈ తామస సృష్టి ఏమీ చేయలేదు. హర నమ పార్వతీపతే హర. ఇత్యేష తాపసర్గో బ్రహ్మణో వ్యక్తజన్మన రుద్రసర్గం ప్రవక్ష్యామి తన్మే నిగదత శృణు. ఇదంతా తామస సృష్టి. ఇది కూడా బ్రహ్మగారు సృష్టించిందే. ఇక రుద్రగణాల సృష్టి చెబుతున్నాను విను. బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు 8 మంది. ఈ 8 మంది కుమారులందు రుద్రుడు నీలలోహితుడు అనేటువంటి శరీరుడు బ్రహ్మ శరీరం నుండి ఉత్పన్నమైనాడు. వెంటనే ఏడుస్తున్నాడు. అట్లు ఏడుస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి చూచి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అన్నాడు, నాకు పేరు పెట్టు. ఏడుస్తూ పుట్టినాడు కనుక రుద్రుడు. రౌద్రంగా ఏడుస్తున్నావు కనుక రుద్రుడు. ఇప్పుడు ఏడవకు, ధైర్యం పొందు. ఆ తర్వాత చెప్పిన తర్వాత కూడా 7 సార్లు ఏడ్చాడు పిల్లవాడు. తతోన్యాని తతో తస్మై సప్తనామాని వై ప్రభో స్థానాని చైషానుష్ఠాని పత్నీం పుత్రాంచ వై ద్విజ భవం సర్వం తదేశానం తదా పశుపతిం ప్రభుం భీమం ఉగ్రం మహాదేవమువాచ పితామహ చక్రే నామాన్యథైతాని స్థానాన్యేషాంచకార సూర్యో జలం మహీవన్నిర్వాయురాకాశమేవ చ దీక్షితో బ్రాహ్మణ సోమ ఇత్యేతా సస్తవన క్రమాత్. ఆ తర్వాత అతనికి ఇంకా 7 పేర్లు పెట్టాడు. మొత్తం 8. ఏమిటివి? రుద్రం, రుద్రుడు, భవుడు, శరుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు. అందుకే ఇప్పుడు మేము రుద్రాభిషేకం చేసేటప్పుడు రుద్రం దేవం తర్పయామి, భవం దేవం తర్పయామి, సర్వం దేవం తర్పయామి, ఈశాన దేవం తర్పయామి, ప్రజా పశుపతిం దేవం తర్పయామి, భీమం దేవం తర్పయామి, ఉగ్రం దేవం తర్పయామి, మహంతం దేవం తర్పయామి అని రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి, సర్వస్య దేవస్య పత్నీం తర్పయామి,
అని వాళ్ళ భార్యకు కూడా తర్పణాలు ఇచ్చి పూజ చేసిన తర్వాత రుద్రాభిషేకం మొదలు పెడతాం. ఇక సూర్యుడు, నీళ్లు, పృథివీ, అగ్ని, వాయువు, ఆకాశము, దీక్ష కలిగినటువంటి యొక్క బ్రాహ్మడు, చంద్రుడు అనేటువంటి 8 స్థానాలలో వీళ్ళనుంచాడు. వీళ్లకు ఉమా, వికేశి, స్వధా, స్వాహ, దిశ, దీక్ష, రోహిణి అనేటువంటి రుద్రుల యొక్క భార్యలు ఏర్పాటు చేసినాడు. ఇక శనైశ్చరస్తదా శుక్రో రోహితాంగో మనోజవ స్కంద సర్గోద సంతానో బుధశ్చానుక్రమాచ్యుతా. ఇక ఇప్పుడు సూర్యుని సంతానం, సూర్యునికి శనేశ్చరుడు, లోహితాంగుడు, మనోజవుడు, స్కందుడు, సర్గుడు అనే సంతానుడు, బుద్ధుడు అనేటువంటి 8 మంది సూర్యుని కొడుకులు. రుద్రుడు సతీదేవిని భార్యగా చేసుకున్నాడు. దక్షిణి కోపం వల్ల ఈ సతీదేవి శరీరాన్ని త్యజించి ఆ తర్వాత ఎక్కడైతే శివనింద జరుగుతుందో అక్కడ ఉండకూడదు, నేను దాక్షాయణి అని దక్షిణ బిడ్డగా పిలుస్తారు, ఆ పేరుతో నన్ను పిలవకూడదని ఆ శరీరాన్ని వదిలి మేనక హిమవంతుల పుత్రిక పార్వతిగా జన్మించినాడు. పార్వతీదేవి మైనాకుడు పార్వతి యొక్క సోదరుడు. ఆ పరమాత్మైన సదాశివుడు తిరిగి పార్వతీదేవి వివాహం చేసుకున్నాడు. భృగువు యొక్క భార్య ఖ్యాతి, ఆయనకు 2 కుమారులు, ఒక బిడ్డ. మొదటివాడు ధాత, రెండవవాడు విధాత. బిడ్డ మహాలక్ష్మి. భృగు మహర్షి బిడ్డ గనక ఆమెకు భార్గవి అనేటువంటి పేరు. దేవదేవుడైన భగవానుడు శ్రీమన్నారాయణమూర్తికి లక్ష్మీదేవి భార్య అయింది. ఇక మేరు పర్వతానికి అయతి, నియతి అనేటువంటి పేరు కలిగిన 2 బిడ్డలు. వారు ధాత, విధాత అనే వాళ్లకు భార్యలైనారు. వాళ్లకు ఒక్కొక్క కొడుకులు కలిగినారు. ఇదంతా కూడా సాత్విక సృష్టి. నియతి అనేటువంటి యొక్క భార్య భార్యకు విధాత అనేటువంటి వాడికి మృకండు అనేటువంటి పేరు గల మహర్షి జన్మించినాడు. ఈ మృకండు మహాకీర్తి కలిగినవాడు. మృకండునికి మనస్సుని అనేటువంటి భార్యతో వివాహం కలిగింది. ఆమె కుమారుడు మార్కండేయుడు. మృకండుని కుమారుడు మార్కండేయుడు. అతనికి ఒక కొడుకు, వాని పేరు శిరుడు అనే పేరు. ప్రాణుని పత్నియకు ధూమ్రావతి అనే ఆమెకు 2 కొడుకులు. ద్యుతిమానుడు, అజరు అనే పేర్లు గల 2. వీరికి మరీచి వారి యొక్క భార్య వలన సంభూతి, పౌర్ణమాస అనేవాళ్ళు పుట్టినారు. ఇక విరజ అనేటువంటి పేరు గల అమ్మాయి జన్మించింది. వీళ్ల వంశాన్ని రాజవంశాలను చెబుతాను. సినీవాలి, కుహుశ్చైవ, రాకాచామస్తదాతత తథైవ అత్రేయజ్ఞపుత్ర నకల్మషాన్న అంగీరా అనేటువంటి పత్నియందు స్మృతి, సినీవాలి, కుహు, రాక అనే బిడ్డలు పుట్టారు. సినీవాలి, కుహు. సినీవాలి అంటే కుహు అనేదానికి ఏమైనా ఎప్పుడైనా విన్నారా? అమావాస్యకు 2 పేర్లు, సినీవాలి అని, కుహు అని. 2 అధిదేవతలు. వీళ్ళు మనకు వేదమంత్రాలలో కూడా ఈ సినీవాలి, కుహు అనేవాళ్ళు వస్తారు మాతృకళ్ళల్లో. ఏమాత్రము చతుర్దశి స్పర్శ కలగకుండా మొత్తం ఉదయం నుంచి తెల్లారి ఉదయం వరకు అమావాస్య ఉంటే దాన్ని కుహు అంటారు. కొద్దిగా చతుర్దశి కలిగిన, కొద్దిగా పాడ్యమితో కలిసిన దాన్ని కుహు అంటారు. రాక అంటే పున్నమ. ఈ విధంగా అత్రి వలన అనసూయకు పాపరహితుడైన సోముడు అంటే చంద్రుడు, దూర్వాసుడు, దత్తాత్రేయుడు గన కుమారుడు జన్మించిండ్రు. ప్రీతి యందు
దత్తుడనే ఇంకో కుమారుడు జన్మించిండు. ఈ ఇతడే స్వయంభో మను అంతరంలో అగస్త్యుడనేటువంటి పేరుతో ప్రఖ్యాతిపోయినాడు. ఇక అతని భార్య కర్ధమ, అర్యవీర, సహిష్ణు అనే పేరు గల కుమారులు జన్మించినారు. వీరిదంతా భార్య ఊర్జస్వతి అయి 60,000 మంది వాలఖిల్య గణములను ఉత్పత్తి చేశారు. ఈ వాలఖిల్య గణములు చిన్న శరీరం కలిగి చెట్లకు వేలాడుతూ తపస్సు చేస్తూ ఉంటారు సూక్ష్మ శరీరంతో. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. స్వయంభువ త్వయాఖ్యాతమేతన్మన్వంతరం చయత్ తదహం భగవన్ సమ్యక్ శ్రోతుమిచ్ఛామి కథ్యతాం. మహాత్మా, ఇప్పుడు స్వయంభువ మన్వంతరం చెబుతున్నారు కదా, దాని మొత్తం విశేషం చెప్పమండి. ఇప్పటికీ 52,000 సంవత్సరములు ఒక మన్వంతరంలో గడిచిపోయినాయి. మొదటి వాడు స్వయంభువ మనువు. ఒక మన్వంతరానికి 72 మహాయుగాలు, 30,67,25,000 సంవత్సరములు ఒక మన్వంతర మానవుని కాలం. ఒక మన్వంతరానికి 71 మహాయుగాలంటే మానవుని యొక్క లెక్కలో ఎన్నేళ్ళు అవుతాయి అంటే 30,67,25,000 సంవత్సరాలు ఒక మన్వంతరం. ఈ మన్వంతర ప్రకారము అధికము కాకుండా తక్కువ కాకుండా చక్కగా ఉంటుంది. ఇక మొదటివాడు స్వయంభువు, రెండవడు స్వరోచితుడు, మూడవడు ఉత్తముడు, తామసుడు, రైవతుడు, భాషుకుడు. 6 మన్వంతరాలు గడిచిపోయినాయి ఇప్పటికీ. ఇప్పుడు 7వదైనటువంటి వైవస్వత మన్వంతరం జరుగుతుంది. ఇక రాబోయేటువంటి 5 సావరణులు. ఏవి సావరణులు? సూర్య సావరణి, బ్రహ్మ సావరణి, అగ్ని సావరణి, రుద్ర సావరణి. 5 సావరణల తర్వాత రౌచ్య భౌత్యులు అనేటువంటి 7 రాబోయే మనువులు. వీరి సంపూర్ణ వృత్తాంతమంతా కూడా నీకు చెబుతాను. దేవతలు, ఋషులు, ఇంద్రులు ఎవరెవరు ఏ మన్వంతరంలో ఉన్నారో వాళ్ళ ఉత్తమ చరిత్ర చెబుతాను. ఇక స్వయంభువ మనువు యొక్క పుత్రులు ప్రియవ్రతుని వలన 10 మంది కుమారులు, 2 బిడ్డలు జన్మించినారు. ఇక కుక్షి అనేటువంటి సమ్రాట్ అనే పేరు కలిగిన వాళ్ళు. ఆ తర్వాత 10 మంది కొడుకులు మహాశూరులు జన్మించినారు. అగ్నిమిత్రుడు, మేధాతిథి, వపుష్మాన్, జ్యోతిష్మాన్, ద్యుతిమాన్, భవ్య, సవన, మేధ, అగ్నిబాహు, మిత్ర అనేవాళ్ళు. ఎంత మంచి పేర్లవి! అగ్నేధ్యంచమే అని వేదంలో ఉన్నది వీళ్ళ పేరు. మేధాతిథి, వపుష్మాన్, జ్యోతిష్మాన్, ద్యుతిమాన్, భవ్య, సవన, మేధ, అగ్నిబాహు అనేటువంటి శుభమైన కొడుకులు పుట్టినారు. అందరికంటే చిన్నవాడైన మేధ, అగ్నిబాహు అనేవాళ్ళు రాజ్యము చేయక యోగాభ్యాసం చేసినారు. ఇక 7 పుత్రులకు ప్రియవ్రతుడు 7 ద్వీపాల రాజ్యాన్ని ఇచ్చినాడు. ఆ ప్రియవ్రతుడు తపస్సు చేసినటువంటి యొక్క ప్రాంతంలో, నారాయణమూర్తి గురించి తపస్సు చేసిన ప్రాంతంలోనే ఆ ప్రియవ్రతుని తపస్సుకు మెచ్చి పరమాత్మ ప్రత్యక్షమైన స్థలమే బిందు సరోవరం అని ఉన్నది ఇప్పుడు. ఆ తర్వాత వాళ్ళు రాజ్యం చేస్తూ ఉన్నారు. ఇక ఈ 7 ద్వీపాల రాజ్యం 7 ఖండాలు 7 వర్షాలు కూడా పంచిపెట్టినారు. ఇప్పుడు పంచస్వేతు వర్షేషు సర్వసాధారణ స్మృత అగ్నిద్రాయ పితా పూర్వం జంబూద్వీపం దదోద్విజ. 7 ద్వీపాలు ఏమిగా ఉన్నాయంటే శాంభవ, శిశిర, సుఖోయ, ఆనంద, శివ, క్షేమక, ధ్రువ, ప్లక్ష, శాల్మలే, కురుష, క్రౌంచ, శాఖము అనేటువంటి ద్వీపాలు. ఇక్కడ అహింస కలిగిన వాళ్ళని హింస లేకుండా సదాచార పరాయణులై ఈ యొక్క
జంబూద్వీపంలో ఉంటారు. ఈ జంబూద్వీపం హిమాలయమునకు దక్షిణం వైపు ఉన్నది. అగ్నేద్రునకు జంబూద్వీపాన్ని ఇచ్చినాడు. ఇక మొదటి వాణి పేరు నాభి, రెండవ వాణి పేరు కింపురుడు, మూడవ వాడు హరివర్షుడు, నాలుగవ వాడు ఇలావృతుడు, ఐరావాడు వైశ్యుడు, ఐరవాడు హిరణ్యుడు, ఏడవవాడు కురువు, ఎనిమిదవ వాడు భద్రుడు, తొమ్మిదవడు కేతుమాలుడు. వీరందరికీ 7 వర్షములను విభజించి ఆ ప్రియవ్రత మహారాజు గారు హిమాలయ పర్వతములు కాక కింపురుషాది వర్షములు వేరువేరుగా విభాగం చేసి ఇచ్చినాడు. తస్మాత్తు భారతం వర్షం తస్య నామా మహాత్మనః భరతస్వాన్య భూత్సూత్రం సుమతిర్నామ ధార్మికః. ఇక అగ్నిద్రుని కుమారుడు నాభి కుమారుడు వృషభదేవుడు, వృషభదేవుని కుమారుడు భరతుడు. జడ ఇప్పుడు మనం చెప్పుకునే భరత చక్రవర్తి, జడ భరతుడు అంటాం కదా, ఆయన వలన ఈ వర్షమునకు భారత వర్షం అనేటువంటి పేరు కలిగింది. అతడు సన్యాసం స్వీకరించి అవధూతయి పులహాశ్రమందు నివాసం చేసి తపస్సు చేసినాడు. కతిద్వీపా సముద్రావా పర్వత కతిద్విజా. అప్పుడు కురోష్ఠికి అడుగుతున్నాడు, ఈ పర్వతములు, ఈ భూములు, నదులు ఎన్ని, మహాభూతల తలాతల లోకముల యొక్క ప్రమాణం ఎంత చెప్పవలసింది అనగా, క్రౌష్టికి ఈ భూమండలం యొక్క మొత్తం విస్తారం 50 కోట్ల యోజనములు. 50 కోట్ల యోజనములు అంటే ఒక్క యోజనమునకు 12 కిలోమీటర్లు. ఇక వేసుకోండి. జమ్ము ప్లక్ష శాల్మని కృష క్రౌంచ శాఖ పుష్కర ద్వీపములు ఈ ఒకదానికంటే ఒక్కగా 2 ఇంతల ప్రమాణం కలిగినటువంటివి. ఆ తర్వాత సప్త సముద్రములు ఒకదానికంటే 1 ఎక్కువగా కలిగినాయి. లవణ సముద్రం, ఇక్షు సముద్రం అంటే ఇక్షు అంటే చెరుకు రసం, సురా సముద్రం, నెయ్యి సముద్రం, పెరుగు సముద్రం, పాల సముద్రం, నీళ్ల సముద్రం, ఉప్పు సముద్రం ఒకదానికంటే 2 ఎక్కువగా కలిగినాయి. ఇక ఈ జంబూద్వీపము 1,00,000 యోజన పరిమాణమయ్యుంది. ఇందులోపల హిమవత్ పర్వతం, హేకూటం, ఋషభ పర్వతం, మేరు పర్వతం, నీల పర్వతం, శ్వేతశృంగ పర్వతం అనేటువంటి మహాపర్వతాలున్నాయి. దాని లోపల 2,00,000 యోజనము విస్తీర్ణం కలిగినటువంటి గిరులు. సముద్రాంత ప్రవిష్టాశ్చ షడస్మిన్వర్ష పర్వతా. వీటికి సముద్రముందు ప్రవిష్టములైన 6 వర్షములున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం కలిస్తే ఈ పర్వతములు ఇలా వృతం ఖండం నుంచి మేరు పర్వతం వరకు 84 యోజనముల విస్తారం కలిగి ఉంటుంది. 32 యోజనముల వెడల్పు కలిగి ఉంటుంది. తూర్పు దిక్కున జఠరం, దేవకూటం అనే పర్వతములు ఉన్నాయి. నిషధ పర్వతం పొడవుగా ఉన్నది. మేరు పర్వతమునకు పశ్చిమ నిషధ పర్వతం, పార్షియాత్ర పర్వతాలున్నాయి. దక్షిణ దిక్కున కైలాస పర్వతం, హిమవత్ పర్వతం అనేటువంటి మహాపర్వతాలున్నాయి. ఈ విధంగా పర్వతములు, సముద్రములు జంబూద్వీపము చుట్టూ ఆవరించి ఉన్నవి అని మార్కండేయ మహర్షి కౌష్ఠికి చెప్పినాడు. జగదంబ విశ్వపాలిని మాత. మార్కండేయుడు చెబుతున్నాడు, శైలేషు మందరాద్వేషు చతుర్వర్షి జిదోత్తమ వనాన్యాని 4 సరాంశ నిబోధమే. ఇక జంబూద్వీపాంతర్గతమైన భరతఖండం, భరతవర్షం చెబుతున్నాడు. 4 పర్వతముల యందు 4 వనాలు, 4 సరోవరాలు ఉన్నాయి. తూర్పుల శైల పర్వతముందు చైత్రరథం, దక్షిణ పర్వతమందు పశ్చిమ పర్వతం నందనవనం, పశ్చిమ పర్వతం వైభ్రాజం, ఉత్తర పర్వతము సావిత్రమనే పెరుగల వలములు, తూర్పునందు అరుణోదయం, దక్షిణమందు మానస సరోవరం, పశ్చిమందు శీతోదరం, ఉత్తమందు మహాభద్రమనే సరోవరాలు ఉన్నాయి.
మందపర్వతం యొక్క తూర్పు సీతావర్తనం, చక్రముంజం, కులీరం అనేటువంటి శైలములు ఉన్నవి. త్రికూటము, కళింగము, పతంగము, సామనము అనేటువంటి యొక్క మహాపర్వతాలు దక్షిణ దిక్కు ఉన్నాయి. ఈ విధంగా అనేకమైన సరోవరములు, నదులు ఈ భారత వర్షంలో ఉన్నాయి. అంతేకాదు ఏతో భూమో ద్విజశ్రేష్ఠ సర్వా సర్గగుణాధికా నతాసు పుణ్యపాపానాం అపూర్వాణామపార్జనం పుణ్యోపభోగ ఏవోక్తం దేవామపి తసాతాస్వపి. ఈ పుణ్యతీర్థాలు భరతవర్షంలో ఉన్నవంటే స్వర్గం కంటే గొప్పనైనటువంటివి. ఈ యొక్క నదుల లోపల, పర్వత స్థానము లోపల దేవతలకు నివాసనం, అనేక వనములు, ఉపవనములు కలిగి పుణ్యఫలములనిచ్చేటువంటివయ్యా అని ఈ జంబూద్వీప వర్ణనము చేసినాడు నా మార్కండేయుడు మహర్షి. జగదంబ మాతాకి జై. ధరాధారం జగద్యోనే పదం నారాయణస్య చ తత ప్రవృత్తా యా దేవి గంగా త్రిపదగామిని సా ప్రవిశ్య సుధాయూనిం సోమమాధారమంభసాం తత సంబద్ధమానార్కరశ్మి సంగతి పావని. జగద్రక్షకుడు, జగద్యోని నారాయణమూర్తి ధ్రువపదమున్నదో ఆ ధ్రువపదమైనటువంటి స్థలం నుండి త్రిపథగామిని అయినటువంటి గంగాదేవి ఉత్పన్నమైనది. సమస్తమైన జలధార స్వరూపమైన ఆ గంగా చంద్రమండలమనందు ప్రవిష్టమై సూర్యుని కిరణాలతో కలయుట చేట పవిత్రమై సుమేరు పర్వతం మించి అక్కడి నుండి కూట తటముల నుండి విస్తారమై 4 ధారలుగా నిర్గమై అలంబరహిత అయినటువంటి గంగాదేవి సమస్తమైన పర్వతాగ్రముల నుండి ప్రవహించుతూ శిలలను, పర్వతములను తాకుతూ తూర్పు దిక్కునందు ప్రవహించి చైత్ర రథం అనేటువంటి వైపుగా వెళ్ళెను. దాని పేరు సీత అనే పేరుతో ఆ నది ఉంది. ఆ సీత అనే పేరు గల గంగా చైత్రరథవనమును జయములం చేసి వరుణోదయ సరోవరంలోకి వెళ్ళిపోయింది. ఆ పర్వతమును అతిక్రమించి భూమి మీద భద్రాశ్రమ అనే వర్షంలో ప్రవేశించి సముద్రంలోకి వెళ్ళింది. ఇక సుమేరు పర్వతం యొక్క దక్షిణ దిక్కు నుంచి గంగా జలం గంధమాధర పర్వతం నుండి పడుతున్నదో దానికి అలకనంద అనేటువంటి పేరు. ఇప్పుడు మనం అలకనంద అని చూడవచ్చు. ఆ నలకనంద మేరు పర్వత సమీపం నుండి దేవతలకు ఆహ్లాదకరమై నందనవనంలోకి వెళ్ళి మానస సరోవరంలో ప్రవేశించి ఆ తర్వాత రమ్యక పర్వతం నుండి శిఖర దేశం నుండి దక్షిణము దిక్కు ప్రవహించి మహాద్రియగు హిమాలయంలో ప్రవేశించినది. అక్కడ భగవానుడు శంభుడు ఆ గంగను ధరించినాడు. అందుకే గంగాధరుడు. భగీరథే నోవవాసైస్తు త్వాచారాధితో విభు తత్ర ముక్తా చ శర్వేణ సప్తదా దక్షిణోదధిం. అప్పుడు భగీరథ మహారాజు అనేకమైన తపస్సు చేసి స్తోత్రం చేస్తే శివుడు సంతోషించి గంగను వదిలిపెట్టినాడు. అప్పుడు గంగాదేవి ప్రవాహంతో దక్షిణం దిక్కు ప్రవహించి సముద్రంలో భగీరథుని రథం వెనుకనే వెళుతూ దక్షిణ సముద్రంలో కలిసింది. భగీరథుని యొక్క పూర్వులు శాపగ్రస్తులై కపిల మహర్షి యొక్క శాపంతో పాతాళ లోకంలో భస్వరాసులై ఉంటే వాళ్లను తరింపచేయడానికి తపస్సు చేశాడు. మొట్టమొదలు
సగర చక్రవర్తి కొడుకులు వాళ్ళు. సగరుని యొక్క కొడుకు అంశుమంతుడు అంశుమంతుడు తపస్సు చేశాడు. అంశుమంతుడికి గంగ ప్రత్యక్షం కాలే. అంశుమంతుని తర్వాత అతని కొడుకు దిలీపుడు తపస్సు చేశాడు. దిలీపుడు తపస్సు చేసి దేహం చాలించాడు, ఆయనకు గంగ ప్రత్యక్షం కాలే. ఆ తర్వాత అతని కుమారుడు భగీరథుడు తపస్సు చేశాడు. ఎవరయ్యా? తన యొక్క తాత యొక్క తాత తండ్రి యొక్క సవతి కొడుకులు వాళ్ళు. సగర చక్రవర్తి యొక్క చిన్న భార్య కొడుకులు వాళ్ళు. పెద్ద భార్య కొడుకుడు అసమంజసుని కొడుకు అంశుమంతుడు, అంశుమంతుని కొడుకు దిలీపుని కొడుకు భగీరథుడు. అంటే భగీరథునికి వాళ్ళు ఏమవుతారు? తాత యొక్క సవతి కొడుకులు. వాళ్ళతో నాకేం పట్టి అనుకోలే. ఈయన తపస్సు చేసి గంగను దించి వాళ్ళ యొక్క భస్మరాశులతో ప్రవాహం చేస్తే వాళ్ళు స్వర్గానికి పొందినారు. ఈ విధముగా గంగాదేవి నది ప్రవహించి గంగ యొక్క విశేషములు, గంగా నామస్మరణతో మోక్షాన్ని పొందుతారు. గంగేతియో భూయాత్ యోజనానాం శతైరతి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అంబా త్వద్దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం. అమ్మా నిన్ను చూస్తేనే ముక్తి, గంగను చూస్తే ఆనందం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్న ఆ గంగా ప్రవాహం అద్భుతంగా కనబడుతుంది. ఎందుకో ఏమో ఆ గంగలో ఉన్నంత అద్భుతం ఆనందం ఇంకే నదిని చూసినా కలగదు. ఇంకో నదిని నిందిస్తే పాపం జరుగుతుంది, కానీ ఆ గంగా నదిని చూసినంత తృప్తి ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎంత చేసినా మళ్ళీ గంగా నది కొత్తగానే కనబడుతుంది. అక్కడికి పోగానే ఎందుకో ఆనందం కనబడుతుంది. ఆ తీరానికి వెళ్ళే వరకు ఆనందం కనబడుతుంది. కాశీలో ఉండి పొద్దుందాకా తిరిగి కాళ్ళు చేతులన్నీ గుంజుకపోయి అలసిపోయి రేపు ఎక్కడికి పోవద్ది కానీ సపరేట్గా పొద్దున లేచి స్నానానికి వెళుతూ ఉంటే స్నానం చేసేసి ఇంట్లోనే ఉందాం అనుకుంటాం. స్నానం చేసి గంగల మునిగి తేలే వరకు అలసడంతా పోతుంది. మళ్ళీ ఫ్రెష్ మందు తాగినట్టే. ఆ గంగా తీర్థం అమ్మ జగన్మాత యొక్క అనుగ్రహం అట్లా ఉంటుంది. అమ్మ ఇంత కష్టాలన్నీ తను తీసుకుంటుంది. శరీరంలో ఉన్న అలసటనే తీసుకున్నటువంటి ఆ గంగామాతకు మన పాపాలు తీసుకోవడం లెక్కన. ఆ గంగా మహత్తు ఎన్ని చేసినా కూడా తక్కువనే. ఈ జంబూద్వీపానికి భరతవర్షానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి గంగా కారణం. ఈ గంగా నది మన దేశాన్ని మనల్నందరినీ కూడా పవిత్రం చేస్తుంది. ఎవరింట్లోనైతే గంగా తీర్థం పూజింపబడుతుందో, ఓ చెంబులోనో కలశంలోనో గంగతీర్థం తెచ్చుకొని ఇంట్లో పూజింపబడుతుందో వాళ్ళ ఇంట్లోపల లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? గంగ విష్ణుపాదోద్భవి. విష్ణుపాదంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణుపాదోద్భవి గంగా తెలుసు. ఆ విష్ణుపాదమునకు గంగ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మకమండలం నుంచి. సత్యం. బ్రహ్మకమండలం నుంచి బ్రహ్మకమండలంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మకమండలంలో నుంచి నారాయణమూర్తి వామనుడు త్రివిక్రముడై బలిచక్రవర్తి యొక్క స్వర్గ సామ్రాజ్యాన్ని కొలుచుటానికి వెళ్ళినప్పుడు బ్రహ్మలోకంలో ఆ పాదం వస్తే ఇది నా తండ్రి ఆరాధ్యుడైనటువంటి నారాయణమూర్తి దివ్యపాదమని తమ కమండలంలో ఉండబడే నీళ్లతో ఆ పాదమునకు అభిషేకం చేశాడు. కానీ ఆ కమండలంలోకి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది
అంతటా చెప్పరు. ఒక విషయం వేదవ్యాసుల వారు ఏం చేసిందంటే ఒక దగ్గర చెప్పింది ఇంకో దగ్గర చెప్పడు. ఇందులో కొత్త మనం ఒకసారి సైన్స్లోకి వెళితే నీరు మూల పదార్థమా సంయోగ పదార్థమా? సంయోగ పదార్థం, మూల పదార్థం కాదు. ఏవి సంయోగం చెందింది? ఆక్సిజన్, హైడ్రోజన్, H2O, H2O1. ఓ అంటే ఒకటి, ఒక పాళ్ళు ఆక్సిజన్, 2 పాళ్ళు హైడ్రోజన్ కలిస్తే నీళ్ళు అయినాయి. అవునా? ఇందులో ప్రాణశక్తి ఉంది. ఇది ఒకటి పక్కకు పెడితే ఈ పురాణంలో మనకు అవి చెప్పలేదు, కానీ వాటి సబ్జెక్టు మనం కరెక్ట్ 53 అధ్యాయాలంటే 53 అధ్యాయాలకు వచ్చినాం. గోలోకం లోపల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఎడమ భాగం నుంచి వచ్చిన రాధ కృష్ణులిద్దరూ కూడా రాసలీలలు చేసినప్పుడు కరిగి నీరైపోయినారు. కరిగి నీరైపోతే ఆ నీటిని బ్రహ్మగారు తమ కమండలంలో పట్టుకున్నారు. బ్రహ్మ కమండలంలో ఉన్న నీళ్లలో ఎవరున్నారు ఇప్పుడు? రాధాకృష్ణులు. అంటే ప్రకృతి పురుషాత్మకమైన 2 శక్తులు ఉన్నాయి. ఆ 2 శక్తులే రాధాకృష్ణుడు. అది దేవి భాగవతంలో చెప్పినారు, ఈ భాగవతంలో చెప్పలేదు. బ్రహ్మగారి కమండలంలో నీళ్లతో అభిషేకం చేసినాడన్నారు, కానీ బ్రహ్మ కమండలంలోకి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో దేవి భాగవతంలో చెప్పారు. ఆ నీళ్ళే రాధాకృష్ణ స్వరూపం. మనం తాగేటువంటి యొక్క నీళ్ళన్నీ కూడా భగవత్ స్వరూపం. అందుకే అంత గంగ పవిత్రం. అక్కడనే కాదు, ఎక్కడ నీళ్లు కనబడ్డా అవి గంగా స్వరూపం. ఎక్కడ నీళ్లు పడ్డా అది గంగనే. సర్వే గంగా సమం తోయం, సమస్తమైనటువంటి జలరాశంతా గంగా స్వరూపమే. అట్లా భావించినట్టయితే, ఒకవేళ స్మరించినట్టయితే వానికి విష్ణులోకం కలుగుతుంది. అంబా తద్దర్శనాన్నుక్తి, నిన్ను చూస్తే విష్ణులోకం. నజానే స్నానం ఏం ఫలం, స్నానం చేస్తే ఏం ఫలం వస్తుందో తెలియదు. చూస్తేనే మృత్యు వచ్చే, స్నానం చేస్తే ఇంకెంత గొప్ప ఫలం వస్తుందో అమ్మా. అనేక జన్మల యొక్క పాపములన్నీ గంగా స్నానంతో పోతాయి. స్నానం చేస్తే మళ్ళా మీదికి వచ్చి పాపాలు చేయకూడదు. చేసిండనుకో మనోడు ఉన్నాడని మళ్ళీ వస్తాయన్నీ. గంగలో మునిగే వరకు పాపాలన్నీ లేచి పక్కకున్న చెట్ల మీద బిల్డింగ్ల మీద కూర్చుంటాయి, పక్షులు కూర్చున్నట్టు. ఇక వీడి దగ్గరికి మన ఎట్లాగూ రానియాడు. వాడు గంగలో మునిగిండు, పునీతులైపోయిండు, పాపాలన్నీ శుద్ధైపోయినాయి, పవిత్రుడైపోయిండు, వీడి దగ్గరికి మనం బోం అనుకుంటాయి. కొంచెం సేపు చూసి వెళ్ళిపోదాం, ఏమన్నా అవకాశం ఇస్తాడో ఏమో, మనోడే కదా అని మీదికి ఎక్కగానే మనం ఏదన్నా చేస్తాం. అక్కడ అయ్యగారు పైసలు అడుగుతాడు, నీకు చెప్పమంటాం, కథం మనోడు ఉన్నాడు, కథ అన్నీ వచ్చి కూర్చుంది. గంగ నీళ్ళు ఏం బాగలేవు, ఏమో చెయ్యాలంటే చెయ్యాలి, కానీ ఇక్కడ ఏం మంచిగా లేదు అన్నాడు అనుకో, మళ్ళీ అన్నీ వచ్చి కూర్చుంటాయి. ఒక్కటి ఉంటే అన్నీ వస్తాయి. మనోడు ఒక్కడు ఉంటే మనం పోతాం. ఎవడన్నా మనకు తెలిసినవాడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎవడున్నాడు, ఫలానాడు ఉన్నాడు, ఇక మనం కూడా పోదాం. ఎవడు లేడంటే పోవడం కష్టం. తెలిసినవాడు ఎవడు లేడు కదా, పోవడం కష్టం. ఒక్కడు తెలిసినవాడు ఉన్నా సరే అందరినీ పరిచయం చేసుకోవచ్చు. ఈ విధంగా గంగా అవతరణ అనేటువంటి యొక్క కథను మార్కండేయ మహర్షి క్రౌష్టికి అనేటువంటి మహాత్ముడికి చెప్పినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే